జిల్లా రాయపర్తి మండలం మొత్తం అతలాకుతలమై ఈ మొన్న జరిగిన వరదలకు అంత రైతు కష్టపడి ఎకరాన 30,000 ఖర్చు పెట్టి పంట నష్టం జరిగింది. ఇక్కడ వరకు 10,000 ఇస్తామని చెప్పిపోయింది కానీ ఎవరు రాలేదు, చూడలేదు. ఏ అధికారి కూడా రాలేదు, వీళ్ళకి ఎవరు కూడా రాలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉంటే ఎలక్షన్లలో అక్కడ వాళ్ళు చూసుకుంటారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అన్నది తెలుసుకొని ఎకరాన 20,000 రూపాయలు రైతులకు అందియాలి ఇమ్మీడియట్లీ. ఎందుకంటే పంట నష్టం, ఎందుకంటే అన్నం పెట్టే రైతన్నను మనం అందరం ఆదుకుంటేనే మనం బాగుపడుతుంది. ఎందుకంటే రైతు ఏడ్చిన రాజ్యం, గొడ్డేడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడది. కాబట్టి రైతు మనకు అన్నం పెడతాడు, మనల్ని కాపాడుతాడు. ఆ రైతును కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ, ఎంపీడీఓ గారు కానీ అందరూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి రైతులకు 100% న్యాయం జరిగేటట్టు ఎకరాన్ని 20,000 ఇమ్మీడియట్లీ చెల్లించాలి వీళ్ళకి రైతులకు. ఎందుకంటే ఈ నష్టం మనం అంచనేయడానికి కూడా లేదు. వరంగల్ మొత్తం అతలకుతలం అయిపోయి కొన్ని లక్షల ఎకరాల నష్టం జరిగింది. అందులో వరంగల్ జిల్లాలో రాయపర్తి మండలం అంచనాలకు అందకుండా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కాబట్టి ఇమ్మీడియట్లీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ వచ్చేసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇమ్మీడియట్లీ వాళ్ళకి చెప్పడం కాదు, ఇమ్మీడియట్లీ వాళ్ళ నష్టపరిహారం కూడా అందించి వాళ్ళని ఆదుకోవాలని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను డిమాండ్ చేస్తున్నాను. నా పేరు ముప్పిడి సోమనర్సయ్య, తండ్రి పుల్లయ్య, మా గ్రామము ఊకళ్ళు. నేను ఈ గ్రామ రైతును. నాకు మొన్నటి తుఫాను ప్రభావం వల్ల నా పొలము ఎకరం 26 గుంటల పొలం, దాన్ని పూర్తిగా నష్టం జరిగింది. అందులో ఏమాత్రం పనికి రాకుండా ఉన్నది, కోయడానికి వీలు కాకుండా కూడా ఉన్నది అది ఇప్పటి వరకు. అందుకని మాకు ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారము 10,000 కాకుండా ఇంకా హెచ్చింపు చేసి మరియు మీరు మాకు ఇచ్చినట్టయితే బాగుంటుంది అని చెప్పి మేము మనవి చేస్తూ ప్రభుత్వానికి మేము అర్జిస్తున్నాము. ఇప్పటి వరకు మా గౌరవ ఎమ్మెల్యే గారు గ్రామానికి కానీ మరి ఎక్కడికి ఇప్పటి వరకు రాలేదు, చూడలేదు. గౌరవనీయులైనటువంటి వీళ్ళు మరి టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి మమ్మలను పరిశీలన చేసి వాస్తవాన్ని గమనించి ఈ యొక్క పరిస్థితిని తీసుకోవడం జరిగింది. అందుకని మాకు నష్టపరిహారం ఇచ్చి మమ్మల్ని కాపాడతారని ప్రభుత్వం వారికి మనవి చేస్తున్నాము. ఎనలేని వరద రావడం వల్ల అనుకోని పుట్టకొచ్చి పోసే టైంలో వర్షాలు పడి రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. మరి ఇప్పటి వరకు చెప్తుంది గ్రామ పెద్దలు చెప్పారు, ఏ అధికారి రాలే, అధికారి కూడా నష్టపరిహారం రాసుకొని పోలేదని. మరి గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ రైతులను పట్టించుకోకుండా ఎలక్షన్లో హైదరాబాద్ తిరుగుతూ క్యాంపెయిన్ చేస్తుంది. ఆమె ముందుగా దాన్ని రద్దు చేసి వచ్చి రైతులు ఎవరైతే ఓట్లేసి గెలిపించిందో వాళ్ళకు న్యాయం చేయాలని ప్రభుత్వం కూడా 10,000 ప్రకటించిండ్రు. కానీ రాజకీయ వాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వం కూడా కలెక్టర్లకు ఆదేశం చేసి ప్రతి మండలంలో ఉన్నటువంటి అధికారులను ప్రతి ఊరులో తిరిగి ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా నష్టపరిహారం రాసుకపోవాలని మనం చేస్తున్నాం.